బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ప్రవీణ్ బామర్ది రాజేష్ పోలీసులను కోరారు. ప్రవీణ్ బామర్ది ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి 2 రోజుల క్రితం విజయవాడ వచ్చినట్లు తెలుస్తోంది. బుల్లెట్ బండిపై విజయవాడ చేరుకున్నారు. ఇక విజయవాడ నుంచి నిన్న రాత్రి 9:30 రాజమండ్రి బయలుదేరారు. రాత్రి సుమారు 11:45 కొవ్వూరు టోల్ ప్లాజా దాడినట్లుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. కొవ్వూరు టోల్ గేట్ నుంచి ప్రవీణ్ మృతి చెందిన ప్రాంతానికి 11 నిమిషాల్లో చేరినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రవీణ్ హత్య కేసును పర్యవేక్షిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు. రేపు ఉదయం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో ప్రవీణ్ పగడాల మృతదేహానికి పోస్టుమార్టం జరగనుంది. ఇక ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ప్రవీణ్ బామర్ది రాజేష్ అటు పోలీసులను కోరారు. ప్రవీణ్ బామర్ది ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి 2 రోజుల క్రితం విజయవాడ వచ్చినట్లుగా తెలుస్తోంది. బుల్లెట్ నుండి ఇక విజయవాడ చేరుకున్నారు. ఇక ఆ తర్వాత విజయవాడ నుంచి నిన్న రాత్రి 9:30 రాజమండ్రి బయలుదేరినట్లు కూడా మనకి తెలుస్తుంది. ఇక ప్రవీణ్ పగడాలకి సంబంధించి మృతికి సంబంధించి బిగ్ ట్విస్ట్ చూస్తున్నాం మనం. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు హత్యగా పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రవీణ్ పగడాలకి సంబంధించి. అయితే ప్రమాదంగా స్పష్టమవుతుంది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ మనం చూస్తే అర్థమవుతుంది ఏ విధంగా అయితే యాక్సిడెంట్ జరిగిందో. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. పాస్టర్ ప్రవీణ్ హత్య కేసులు ఇప్పుడు ట్విస్ట్ నెలకొంది. ఇప్పటి వరకు అందరూ అనుమానాలు వ్యక్తం చేయడమే మనం చూసాం. అయితే యాక్సిడెంట్ జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎప్పుడు టోల్ ప్లాజా క్రాస్ అయ్యారు, ఇక దాని తర్వాత ఆయన బైక్ పై వెళ్తున్నప్పుడు ఏ విధంగా యాక్సిడెంట్ జరిగిందనే దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాం. ఇక ప్రవీణ్ పగడాలకి సంబంధించి కొంతమంది కావాలని తనని హత్య చేసి అది యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని చెప్పి ఇప్పటికే పలువురు అనుమానాలు వ్యక్తం చేయడం మనం చూసాం. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అందిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనం చూస్తే అది యాక్సిడెంట్ గా క్లియర్ గా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తున్నాం బైక్ ని వెనక నుంచి ఏదో బలంగా గుద్దినట్లు కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి పోలీసుల విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? శివశంకర్, మనం చూస్తున్నాం ఏదైతే యాక్సిడెంట్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మనకి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఉందో దానికి సంబంధించి మరి పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చిందంటారు? అంటే ఇప్పటి వరకు చూసుకుంటే చాలా మంది ప్రవీణ్ పగడాలది హత్య అని చెప్పి అంటున్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చూస్తే యాక్సిడెంట్ గా కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రత్న, చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రవీణ్కి సంబంధించి ఏదైతే ఇదంతా కూడా మర్డర్ చేశారు. అతను 4 రోజుల క్రితం అతనికి థ్రెడ్ ఉందంటూ కూడా ఫేస్బుక్ లో ఒక ట్వీట్ కూడా చేశారు. అలాగే చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ బయటికి తీయాలంటూ కూడా ఇప్పటి వరకు దళిత సంఘాలు అదేవిధంగా చూసుకున్నట్లయితే క్రైస్తవ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నయారా బంక్ అంటే యాక్సిడెంట్ స్పాట్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్న నయారా బంక్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బిగ్ టీవీ స్క్రీన్
ఇప్పుడే ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే సుమారు 11 గంటల 42 నిమిషాల ప్రాంతంలో వెనక భాగం నుంచి బండిని ఏదో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టినట్లుగా అక్కడి నుంచి కూడా బండి హైవే మీద నుంచి కిందకి దూసుకు వెళ్ళినట్టుగా కూడా క్లియర్ గా సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. అయితే ఇది పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇప్పటి వరకు అక్కడ రక్తం మరకలు ఉన్నాయి, రక్తం మరకలతో కూడిన కర్రలు ఉన్నాయి, ఎవరో అతన్ని ముఖం మీద కొట్టి చంపారంటూ కూడా పలు అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ సీసీటీవీ ఫుటేజ్ అయితే దీనిన్నింటి కూడా పటాపంచలు చేసిందని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్న ఎవరైతే ప్రవీణ్ కి సంబంధించిన బంధువులు ఉన్నారో అతని బావమరిది ఎవరైతే రాజేష్ రాజు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు ఇప్పటికే తెలిపారు. అయితే ఈ విషయంపై ఇప్పటికే జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసినట్టుగా కూడా తెలిపారు రత్న. అయితే దీనికి సంబంధించి పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ లో చూసుకుంటే అది క్లియర్ కట్ యాక్సిడెంట్ గా అయితే మనకి కనిపిస్తున్న దృశ్యాలను అయితే మనం క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటి వరకు రేకెత్తిన అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేసే విధంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ ఉందని చెప్పుకోవచ్చు రత్న. రైట్ శివశంకర్, అయితే ఏదైతే బైక్ ని ఢీ కొట్టిందో అది లారీయా లేదంటే ఏదైనా కారా అనే డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? ఇంకా అదే నేపథ్యంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్ళిన వెహికల్స్ అన్నింటినీ కూడా నెంబర్స్ ట్రేస్ అవుట్ చేసే విధంగా చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ అనేది బంక్కి రోడ్డుకి అవతల పక్కన ఉంది. అంటే నేషనల్ హైవేకి సుమారు 80 అడుగుల రోడ్డు ఇటు పక్కన 80 అడుగులు అటు పక్కన ఉంటుంది. దాన్ని దాటి లోపల ఉన్న బంక్ లో సీసీ ఫుటేజెస్ కాబట్టి ఇది బంక్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్ కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిన వెహికల్స్ అన్ని కూడా ఆ సమయం నుంచి నెక్స్ట్ టోల్ గేట్ కి ఎంత సమయం పడుతుంది, లేదా ముందుగా ఉన్న కొవ్వూరు టోల్ గేట్ కి అంటే సుమారుగా 11:30 మధ్యలో వెళ్ళిన సీసీ కెమెరాలకు సంబంధించి ఈ ఫుటేజ్ సంబంధించి ఏదైతే వెహికల్స్ వెళ్ళాయో అంతే అతనితోటి ఫాస్ట్ ప్రవీణ్ వెహికల్స్ కాకుండా ఇంకా ఏ వెహికల్స్ వెళ్ళాయో ఆ వెహికల్స్ అన్ని కూడా పూర్తిగా పెద్ద వెహికల్స్ అన్ని కూడా నెంబర్స్ అన్ని కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నట్లుగా కూడా మన సమాచారం ఉంటుంది. పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఇప్పటికే ఎస్పీ చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ రాజమండ్రిలో కనిపిస్తున్నాయి రత్న. శివ, ఏదైతే ఒక సీసీటీవీ ఫుటేజ్లో మనం చూసామో ఆ బైక్కి ఎదుర హెడ్లైట్ లేకుండా ఆయన వెళ్తున్నట్లు కూడా మనం చూసాం. సో ప్రమాదానికి అది కూడా ఒక కారణమై ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాత్రి సమయం అది కూడా 11:40 అవుతుంది. అంటే సుమారుగా 12 గంటలకు దగ్గరలో ఉన్న సమయం కాబట్టి ఒకవేళ హెడ్ లైట్ లేకపోవడం వల్ల అతనే ఒకవేళ ఇక్కడ రోడ్డు మార్జిన్ జారి కిందకి వెళ్ళిపోయారా, లేదంటే వెనక నుంచి ఏదైనా గట్టిగా ఢీ కొట్టిందా అనేది మాత్రం క్లియర్ గా మనకి అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే సీసీ ఫుటేజ్ చాలా దూరంగా ఉంది కాబట్టి క్లియర్ గా ఆ వెహికల్ ఏ వెహికల్ టచ్ చేసిందా లేదంటే అతనే మార్జిన్ దిగిపోయారా అనేది మాత్రం క్లియర్ గా అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పోలీసుల దర్యాప్తు పూర్తి స్థాయిలో చేసిన తర్వాత దీనిపై స్పష్టమైన క్లియరెన్స్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రత్న. శివ, అయితే ఏదైతే కుటుంబ సభ్యులు ఇప్పటికే హత్య అని ఆరోపణిస్తున్నారో దానికి సంబంధించి కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరిగిస్తున్నారో, కావాలనే ఆయన వెళుతున్నప్పుడు వెనుక నుంచి ఢీ కొట్టి యాక్సిడెంట్ గా చిత్రీకరించి హత్య చేసే కోణంలో కూడా ఈ ఘటన జరుగుండొచ్చు. మరి ఆ కోణంలో ఏమైనా పోలీసులు విచారణ జరిపిస్తున్నారా లేదా? ఖచ్చితంగా కుటుంబ సభ్యుల నుంచి ఎవరైతే వారి బామ్మర్ది కంప్లైంట్ ఇచ్చారో వారి దగ్గర నుంచి అంటే అతనికి ఏదైనా థ్రెడ్డింగ్ కాల్స్ వచ్చినాయా లేదంటే ఫేస్బుక్ వేదికగా ఎవరు చెప్పారు అతని నాలుగు కోసేస్తామంటూ కూడా మాట్లాడారంటూ కూడా పొద్దునుంచి కూడా క్రైస్తవ సంఘాలన్నీ ఆందోళన చేస్తున్నాయి. అయితే ఆ వ్యాఖ్యలు చేసిన వారెవరు, అసలు ఎందుకు చేశారు, అంతకుముందు ప్రవీణ్ ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ప్రతిగా వ్యాఖ్యలు చేశారా లేదంటే ప్రవీణ్ కి ఇలాంటి థ్రెడ్డింగ్ కాల్స్ ఏమైనా వచ్చినాయని కుటుంబ సభ్యులతో పంచుకున్నారా అనే నేపథ్యంలో అతని ఫోన్ కి సంబంధించి ఆ కాల్ డేటాను కూడా తీసుకుని పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బయట పెడతామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ కోణంలో కూడా ఖచ్చితంగా చూస్తున్నారు. ఎందుకంటే అతని బైక్ కి హెడ్ లైట్ లేకపోవడం, సుమారు రాత్రి 11:30 గంటల సమయంలో ప్రయాణం చేయడం, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రీక్వెంట్ గా అంటే ఒకటి ఆల్టర్నేటివ్ చైన్ గా ఇటు పక్కన పాజిటివ్ వేలో అటు పక్కన నెగిటివ్ వేలో 2 వేల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతుందంటూ కూడా జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.